అందరికీ నమస్కారం. గత శ్లోకంలో ప్రకృతి గుణాలు ఎలా పనిచేస్తాయో తెలిసిన ఇంటెలిజెంట్ పర్సన్ మానసిక పరిస్థితి గురించి తెలుసుకున్నాం కదా. అయితే సమాజంలో చాలా మందికి ఈ అవగాహన ఉండదు. వారు చిన్న చిన్న విషయాలకే ఎమోషనల్ అయిపోతూ కర్మల బంధాలలో చిక్కుకుపోతూ ఉంటారు. మరి అలాంటి అజ్ఞానులను చూసి జ్ఞాని అయిన వాడు ఎలా స్పందించాలి? వాళ్లకు ఏం తెలియదు అని వారిని తక్కువ చేసి చూడాలా లేదా విమర్శించాలా? దీనికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన సామాజిక సూత్రాన్ని చెప్పారు. లీడర్లకు, గురువులకు ఎంతో అవసరమైన ఈ కరుణాభావం ఏంటో ఈ రోజు చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ప్రకృతి యొక్క గుణాల చేత మోహంలో పడిపోయిన అజ్ఞానులు ఇంద్రియ భోగాలపై, కర్మలపై తీవ్రమైన ఆసక్తిని కలిగి ఉంటారు. అలా తక్కువ జ్ఞానం కలిగి ఉన్న మందబుద్ధులను పరిపూర్ణ జ్ఞానం కలిగిన తత్వజ్ఞాని ఎప్పుడూ గందరగోళానికి గురి చేయకూడదు, వారిని విమర్శించకూడదు. దీని అర్థం ఏంటంటే, సామాన్య ప్రజలు ప్రకృతి యొక్క 3 గుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం ప్రభావంలో పూర్తిగా మునిగిపోతారు. డబ్బు, పదవి, ఇంద్రియ సుఖాలే జీవితం అనుకుంటారు. వారి దృష్టిలో అదే పరమార్థం. అంటే సంపూర్ణమైన సత్యం తెలియని వారు, ఆధ్యాత్మిక విషయాలలో నెమ్మదిగా ఉన్నవారు. కృష్ణుడు వారిని కించపరచడానికి ఈ మాట అనలేదు, వారి ప్రస్తుత మానసిక స్థితిని వివరించడానికి అన్నారు. సంపూర్ణ సత్యం తెలిసిన జ్ఞాని ఆ అజ్ఞాన నమ్మకాలను ఒక్కసారిగా విచ్ఛిన్నం చేయకూడదు. నువ్వు చేసే పనులన్నీ వేస్ట్, ఇవన్నీ మాయా అని వారిని భయపెట్టకూడదు. ఎందుకంటే వారు ఆ సత్యాన్ని తట్టుకోలేరు. వారిని వారి దారిలోనే మెల్లగా ముందుకు సాగనివ్వాలి. అంతే తప్ప బలవంతంగా మార్చాలని చూస్తే వారు మానసికంగా అశాంతికి లోనవుతారు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఫస్ట్ క్లాస్ చదివే ఒక చిన్న పిల్లవాడిని తీసుకోండి. వాడు 2+2 అంటే 4 అని నేర్చుకుంటాడు. ఒక PhD చేసిన ప్రొఫెసర్ వెళ్లి, నువ్వు నేర్చుకునే మ్యాథ్స్ చాలా చిన్నది, అసలైన మ్యాథ్స్ అంటే క్వాంటమ్ ఫిజిక్స్ అని పెద్ద పెద్ద ఫార్ములాలు చెబితే ఆ పిల్లవాడు భయపడి అసలు స్కూల్కే వెళ్లడం మానేస్తాడు. అలాగే ఆధ్యాత్మికతలో లేదా జీవితంలో ప్రారంభ దశలో ఉన్న వారిపై ఒకేసారి పెద్ద పెద్ద సత్యాలను రుద్దకూడదు. వారి స్థాయికి తగ్గి మనం వారితో ప్రయాణించాలి. మిత్రులారా, ఈ శ్లోకం మనకు ఇతరులను అర్థం చేసుకునే కరుణను నేర్పుతుంది. మీ ఇంట్లో లేదా ఆఫీసులో ఎవరైనా చిన్న విషయాలకే గొడవ పడుతుంటే వారిపై కోప్పడకండి. వారి అవగాహన స్థాయి అంతే అని అర్థం చేసుకొని ఓపికగా ఉండండి. మీ ఆలోచనలను, మీ నమ్మకాలను ఇతరులపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించకండి. మాటలతో కాకుండా మీ ప్రశాంతత ద్వారా, మీ ప్రవర్తన ద్వారా వారికి మార్గదర్శకంగా మారండి. ఎదుటి వారి అజ్ఞానాన్ని చూసి విమర్శించడం కాదు, వారిపై కరుణ చూపించడమే నిజమైన జ్ఞానికి ఉండాల్సిన లక్షణం. మరి ఇప్పటి వరకు కర్మయోగం గురించి ఎన్నో విషయాలు చెప్పిన కృష్ణుడు అసలు అర్జునుడిని ఏం చేయమంటున్నాడు? తన కర్మలన్నిటినీ ఎవరికి అర్పించమంటున్నాడు? భగవద్గీతలోనే అత్యంత కీలకమైన సమర్పణ భావం గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. జై శ్రీకృష్ణ.